టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొద్ది సంవత్సరాల క్రితం రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాల్లో ఎమ్మడలేక ఈరోజు సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు. యువత ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీలో భారీగా చేరికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేశారట. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి మధ్య సాన్నిహిత్యం రాజకీయాల్లో బాగా కొనసాగింది. కాగా కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలతో బిజీ కానున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ గారు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అక్కడ పాల్గొన్న విషయం తెలిసిందే. మోడీ చిరంజీవి అత్యంత సన్నిహితంగా మెలగడం, ఆ వీడియోలు ఫోటోలు వైరల్ అవడంతో ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి చక్రం తిప్పుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పిలుపు వచ్చిందట. కేంద్ర మంత్రులు ఫోన్ చేశారట. దీంతో హడావిడిగా ఆయన ఢిల్లీకి పయనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరోవైపు చిరంజీవి గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇది ఒక బిగ్ ప్లాన్ అని, తెలంగాణలో మంత్రిత్వ పదానికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి గారు సైతం ఈ విషయంపై ఆరా తీస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో.